మనం 4.8.3 దగ్గర ఉన్నాం. ఇది క్రోమోజోమల్ డిజార్డర్స్ కి సంబంధించింది. సో ఫస్ట్ నేను దీని డిస్క్రిప్షన్ చదువుతాను, దాని తర్వాత దాన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. Chromosomal disorders happen when the number or structure of chromosomes is not normal. అంటే వీరు ఏం చెప్తున్నారంటే క్రోమోజోమల్ డిజార్డర్స్ అనేవి ఎప్పుడు వస్తాయంటే ఎప్పుడైతే మీ క్రోమోజోమ్ అనేది నార్మల్గా ఉండదో. అంటే దానికి అర్థం ఏంటంటే మామూలుగా మీ క్రోమోజోమ్ యొక్క నెంబర్ స్ట్రక్చర్ పర్ఫెక్ట్గా ఉండాలి మీ సెల్లో. కానీ ఎప్పుడైతే ఆ నెంబర్ కానీ దాని యొక్క స్ట్రక్చర్ కానీ చేంజ్ అవుతుందో క్రోమోజోమ్లో, అప్పుడు మీకు క్రోమోజోమల్ డిజార్డర్స్ వస్తాయి. సో either some chromosomes are missing, extra, or arranged wrongly, which can affect how the body develops and function. అంటే వీరేం చెప్తున్నారంటే మీ క్రోమోజోమ్స్ కొన్ని క్రోమోజోమ్స్ ఏమైతాయంటే ఒకటి మిస్ అవ్వచ్చు, లేదా ఆ క్రోమోజోమ్స్ ఎక్స్ట్రాగా మారొచ్చు, లేదా ఆ క్రోమోజోమ్స్ యొక్క అరేంజ్మెంట్ రాంగ్గా ఉండొచ్చు. దీనివల్ల మీకు నార్మల్గా బాడీ ఉండాల్సింది కాస్త ఆ బాడీలోకి ఈ క్రోమోజోమ్ డిజార్డర్స్ ఇలా రావడం వల్ల మీ నార్మల్ ఫంక్షన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది అని చెప్తున్నారు. సో when a cell divides, chromosomes are supposed to separate properly. If they fail to separate, one cell may get too many chromosomes, other may get too few chromosomes. అంటే వీరేం చెప్తున్నారంటే మీ సెల్స్ ఎప్పుడైతే డివైడ్ అవుతాయో మామూలుగా క్రోమోజోమ్స్ అనేవి ప్రాపర్గా సపరేట్ అవ్వాలి. కానీ ఒకవేళ సపరేషన్ అనేది ఫెయిల్ అయితే అప్పుడు మీకు ఒక సెల్లో చాలా క్రోమోజోమ్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి, ఇంకో సెల్లో అసలు క్రోమోజోమ్స్ ఉండే ఛాన్సెస్ ఉండకపోవచ్చు. దీనివల్ల ఇలాంటి మిస్టేక్ వల్ల మీకు క్రోమోజోమ్ యొక్క నెంబర్ వచ్చేసి ప్రతి సెల్లో అబ్నార్మల్ గా ఉంటుంది. ఇలాంటి కండిషన్ మీ సెల్లో ఉంటే అప్పుడు దాన్ని మీరు అన్ప్లాయిడీ అంటారు. ఓకే. సో క్రోమోజోమ్స్ అనేవి ఆ డివిజన్ అనేది రాంగ్ గా జరగడం వల్ల, సెల్ డివిజన్ రాంగ్ గా జరగడం వల్ల కొన్ని క్రోమోజోమ్స్ వచ్చేసి ఒక సెల్ ఎక్కువ ఉండడం, ఇంకో కొన్ని సెల్స్ లో క్రోమోజోమ్ నెంబర్ తక్కువ ఉండడం వల్ల మీకు అన్ప్లాయిడీ వస్తుంది. అన్ప్లాయిడీ అంటే అబ్నార్మల్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అని అర్థం. ఓకే. A famous example is Down syndrome, where a person has three copies of chromosome 21 instead of two. ఇది ఏం చెప్తున్నారంటే ఇప్పుడు అనుప్లాయిడీకి ఒక ఎగ్జాంపుల్ చెప్పమని అడిగారు. సో దాంట్లో ఒక ఎగ్జాంపుల్ డౌన్ సిండ్రోమ్. డౌన్ సిండ్రోమ్ అనేది ఏంటంటే ఎప్పుడైతే ఒక పర్సన్కి అతనికి త్రీ కాపీస్ అనే క్రోమోజోమ్ 21 ఉంటుంది. అంటే మామూలుగా క్రోమోజోమ్ 21 అనేది బేసిక్గా టూ కాపీసే ఉండాలి. కానీ డౌన్ సిండ్రోమ్ ఉన్న అతనికి క్రోమోజోమ్ 21 ఎక్స్ట్రా కాపీ ఉంటుంది. సో దానివల్ల అతనికి టూ ప్లేస్లో త్రీ క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి. సో దీస్ ఎక్స్ట్రా క్రోమోజోమ్ కాజెస్ ద డెవలప్మెంటల్ అండ్ ఫిజికల్ చేంజెస్. సో ఇలా ఒక ఎక్స్ట్రా క్రోమోజోమ్ ఉండడం వల్ల అతనికి తన యొక్క డెవలప్మెంట్, అతని యొక్క ఫిజికల్, ఈ రెండు చేంజెస్ వస్తాయి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చెప్పారు. The Down syndrome happens in females who have only one X chromosome instead of two, missing one X. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీకు క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ లో ఇంకొక ఎగ్జాంపుల్ ట్రౌన్ సిండ్రోమ్. ఈ ట్రౌన్ సిండ్రోమ్ ఎవరికి వస్తుందంటే ఫీమేల్స్ లో వస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫీమేల్స్ కి మామూలుగా టూ ఎక్స్ క్రోమోజోమ్స్ ఉండాలి, కానీ ఆ టూ ఎక్స్ క్రోమోజోమ్ బదులు ఒక వన్ ఎక్స్ క్రోమోజోమే ఉంటుంది. సో ఒక ఒక వన్ క్రోమోజోమ్ మిస్ అయిపోతుంది. సో దానివల్ల వాళ్ళకి ట్రానస్ సిండ్రోమ్ వస్తుంది. సో దీస్ ఎఫెక్ట్ దేర్ సెక్షువల్ డెవలప్మెంట్ అండ్ మే కాజ్ ఇన్ఫర్టిలిటీ ఆర్ షార్ట్ హైట్. సో ట్రానస్ సిండ్రోమ్ ఉన్న అమ్మాయిలకి ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? సో ట్రానస్ ఉన్న అమ్మాయిలకి మామూలుగా వాళ్ళ యొక్క సెక్షువల్ డెవలప్మెంట్ తక్కువగా ఉంటుంది. అండ్ సెకండ్, ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత హైట్ కూడా తక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్కి వెళ్తే, sometimes after the cell divides its nucleus, telophase, the cytoplasm do not divide cytokinesis well. మామూలుగా మీ సెల్ డివిజన్ స్టార్టింగ్ అయ్యేటప్పుడు ఫస్ట్ మీ న్యూక్లియస్ డివైడ్ అవుతుంది, ఆ తర్వాత సెల్ సైటోప్లాజం డివైడ్ అవుతుంది. సో సెల్ డివైడ్ అయ్యేటప్పుడు న్యూక్లియస్ డివైడ్ అయింది అనుకోండి, దాన్ని మనం ఏం చేస్తామంటే దాంట్లో సెల్ యొక్క న్యూక్లియస్ వచ్చేసి డబుల్ అవుతుంది. కానీ ఇన్ కేస్ సెల్ సైటోప్లాజం డివైడ్ అవ్వలేదు అనుకోండి, సో ఒక సెల్లోనే డబల్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. లేదా దాన్ని మనం ఎలా అనొచ్చు అంటే దిస్ లీడ్స్ టు ఎక్స్ట్రా కంప్లీట్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్. డబల్ నెంబర్ లేదా ఎక్స్ట్రా కంప్లీట్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో దాన్నే మనం పాలిప్లాయిడీ అంటాం. ఈ పాలిప్లాయిడీ వల్ల ప్లాంట్స్ లో ఏం చదువుతారంటే ప్లాంట్స్ పెద్దగా పెరగడం స్టార్ట్ అయితే స్ట్రాంగర్ గా ఉండడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఒక సెల్
డివైడ్ అవ్వకుండా దాని యొక్క న్యూక్లియస్ మాత్రమే డివైడ్ అయితే దాంట్లో ఉన్న క్రోమోజోమ్స్ డబల్ అయితే లేదా దాని యొక్క కంప్లీట్ సెట్ అనేది ఎక్స్ట్రాగా ఒకటి మారితే దాన్ని మనం ప్రాలిప్లాయిడీ అంటాం. ఇది మామూలుగా ప్లాంట్స్ లో చూస్తాం. దీనివల్ల ప్లాంట్స్ యొక్క స్ట్రక్చర్స్ బిగ్గర్ అయితే తర్వాత ప్లాంట్స్ వచ్చేసి స్ట్రాంగ్ అవుతాయి. అదే ఇంతకు ముందు దాంట్లోనేమో అనుప్లాయిడీ అంటే క్రోమోజోమ్ యొక్క నెంబర్. సారీ, నేను చూపిస్తాను. సెల్ డివైడ్ అయితే క్రోమోజోమ్స్ వచ్చేసి ఒక సెల్లో ఎక్కువగా ఉంది ఇంకో సెల్లో తక్కువగా ఉండడం వల్ల దాన్ని మనము అనుప్లాయిడీ అన్నాం. అదే మనం ఒకవేళ ఇన్ కేస్ ఒక సెల్లో దాని యొక్క సైటోప్లాజం డివైడ్ అవ్వకుండా జస్ట్ న్యూక్లియస్ మాత్రమే డివైడ్ అయితే సో సెల్లో న్యూక్లియస్ వచ్చేసి డబల్ అయితే ఎక్స్ట్రా క్రోమోజోమ్ సెట్ ఫామ్ అయితే దాన్ని మనం పాలిప్లాయిడీ అంటాం. ఇంతే దీని యొక్క డిఫరెన్స్. సో నెక్స్ట్ పాయింట్, నార్మల్లీ హ్యూమన్ హ్యావ్స్ 46 క్రోమోజోమ్స్ ఇన్ ఈచ్ సెల్, 23 పేర్స్ ఉంటాయి. అంటే మన యొక్క ప్రతి ఒక్క సెల్లో హ్యూమన్స్ యొక్క ప్రతి ఒక్క సెల్లో 46 క్రోమోజోమ్స్ ఉంటాయి లేదా 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. ఇందులో 22 పేర్స్ వచ్చేసి ఆటోజోమ్స్, ఇవి సెక్స్ కి రిలేటెడ్ కావు. ఒక పేర్ వచ్చేసి సెక్స్ క్రోమోజోమ్. ఇవి ఒక పర్సన్ మేల్ అవుతారా లేదా ఫీమేల్ అవుతారా డిసైడ్ చేస్తారు ఈ వన్ పేర్ ఆఫ్ సెక్స్ క్రోమోజోమ్స్. నెక్స్ట్, రియల్లీ సమ్ మే హ్యావ్ వన్ ఎక్స్ట్రా క్రోమోజోమ్, దాన్ని మనము ట్రైసోమీ అంటాం. అంటే మామూలుగా ఒక పర్సన్లో మీరు చూస్తే అతనికి వన్ ఎక్స్ట్రా క్రోమోజోమ్ ఉందనుకోండి, దాన్ని మనం ఏమంటాం అంటే ట్రైసోమీ అంటాం. లేదా అదే ఒక ఎక్స్ట్రా క్రోమోజోమ్ కాస్త అతనికి ఒక నార్మల్గా క్రోమోజోమ్ ఉండాల్సిన ప్లేస్లో లేదనుకోండి, దాన్ని మోనోసోమీ అంటాం. దీస్ చేంజెస్ ఆర్ సీరియస్ అండ్ కెన్ ఎఫెక్ట్ ద గ్రోత్, లెర్నింగ్ అండ్ బాడీ ఫంక్షన్. ఇలాంటి కండిషన్స్ వల్ల అతని యొక్క గ్రోత్, లెర్నింగ్, డెవలప్మెంట్, ఆ బాడీ యొక్క ఫంక్షనింగ్ అనేది చేంజ్ అయిపోద్ది. సో ట్రైసోమీ అంటే బేసిక్గా ఒక క్రోమోజోమ్లో 3 కాపీస్ ఉండడం. అదే మోనోసోమి అంటే ఒక క్రోమోజోమ్ యొక్క ఒకటే కాపీ ఉండడం, అంటే 2 క్రోమోజోమ్స్ ఉండకపోవడం. సో వన్ కాపీ ఆఫ్ క్రోమోజోమ్ దాన్ని మనం మోనోసోమి అంటాం. లేకపోతే ఒక క్రోమోజోమ్ యొక్క కాపీ కాస్త 3 కాపీస్ ఉంటే దాన్ని మనం ట్రైసోమి అంటాం. ట్రైసోమిక్ ఎగ్జాంపుల్ డౌన్ సిండ్రోమ్, మోనోసోమిక్ ఎగ్జాంపుల్ టర్నర్ సిండ్రోమ్ అని అర్థం. సో ఇలాంటి కండిషన్స్ వల్ల అతని యొక్క ఫిజికల్ అపీరియన్స్ లేదా మెంటల్ ఎబిలిటీ లేదా సెక్షువల్ డెవలప్మెంట్లో చేంజెస్ వస్తాయి. సో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు క్రోమోజోమల్ డిజార్డర్స్ దేనికి సంబంధించింది. ఫస్ట్ డౌన్ సిండ్రోమ్లో మీకు ఎక్స్ట్రా 21 క్రోమోజోమ్ ఉంటాయి. ఇది ఒక ట్రైసోమీ. అంటే మామూలుగా క్రోమోజోమ్ 21 వచ్చేసి 2 ఉంటాయి, కానీ డౌన్ సిండ్రోమ్ ఉన్న అతనికి ఎక్స్ట్రా ఒకటి ఉంటుంది. సో అందుకే ఇక్కడ డౌన్ సిండ్రోమ్లో 21 క్రోమోజోమ్ 3 సార్లు ఉంటాయి. ట్రౌనస్ సిండ్రోమ్లో ఓన్లీ వన్ ఎక్స్ క్రోమోజోమ్ మాత్రమే ఉంటుంది, అది కూడా ఫీమేల్స్లో. తర్వాత క్లీన్ ఫ్లట్ సిండ్రోమ్లో ఎక్స్ట్రా ఎక్స్ ఉంటుంది మేల్స్లో. సో మేల్స్లో ఎక్స్ట్రా ఎక్స్ ఉండడం వల్ల అతనికి క్లీన్ ఫ్లట్ సిండ్రోమ్ వస్తుంది. దట్స్ ఇట్.